సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్. నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ సన్న ఓట్ల గురించెల్లి దొడ్డ ఓట్ల గురించెల్లి ఇక 2-3 రోజులుగా చర్చలు జరుగుతా ఉన్నాయి. ఇదే వెలుగు దినపత్రిక కదా, ఇదే వెలుగు దినపత్రిక V6 కూడా వీళ్ళదే. వీళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి, గతంలో కూడా వీళ్ళు ఏం చెప్పారనంటే, ఇగో ఒకసారి మనం చూడండి ఇడ వీళ్ళు ఏం చెప్పారంటే, ఇదే పేపర్ వచ్చేసేసి మనకేం చెప్పిందనంటే, అప్పుడేమో సన్న ఓట్లు బండిస్తే ఇగో చూడండి V6 సన్న ఓట్ల సాగుతో రైతులకి మస్తు నష్టాలు అని చెప్పి అప్పుడు రాసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో సన్నాలకు ఊతం, సన్న ఓట్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం. అప్పుడేమో సన్న ఓట్లు వేస్తే రైతులు కష్టాలు పడతారని చెప్పిర్రు. ఈడనేమో సన్న ఓట్లు వేస్తే ఇప్పుడు ఇక మంచి లాభం వస్తామని చెప్తున్నారు. అది ఎవరు? ఇగో అడ్డంగా బుక్ అయినటువంటి V6 దినపత్రిక. మళ్ళా ఈడికెళ్ళి వచ్చేసరికి ఇగో సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్ అని చెప్పి మళ్ళీ ఇదే దినపత్రిక రాసుకొని వచ్చింది. అంటే మరి మీదేంటిది? అవి అంటే రాజకీయ పార్టీలు కాబట్టి సరే మాట మారుస్తారు అనుకుందాం. మరి మీది ప్రధానంగా మీ దినపత్రిక అయినప్పుడు, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు, రైతుల కోసం పనిచేస్తున్నప్పుడు మరి మీరేం చెప్తున్నారండి? అప్పుడేమో సన్న ఓట్లు మంచివి కావు, ఇవాళనేమో సన్న ఓట్లు మంచిగా. ఇదా? రైతులు గమనించాలి ఇవన్నీ. దయచేసి రైతులు గమనించాలా. వీళ్ళే చెప్పిర్రు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిర్రంటే, ఇగో సన్న ఓట్లు కాదు దొడ్డు ఓట్లు అని చెప్పిర్రు. ఇవాళేమో కేవలం సన్న ఓట్లకే మేము బోనస్ ఇస్తామని చెప్తుర్రు. సన్న ఓట్లను ప్రోత్సహించడానికి, ఎక్కువగా సన్న ఓట్లను పండించాలనే ఉద్దేశంతో 500 రూపాయల బోనస్ సన్న ఓట్లకు అని చెప్తున్నారు. ఓ పక్కనేమో ఫస్ట్ సన్న ఇస్తాం, తర్వాత మళ్ళీ దొడ్డు ఓట్లకు కూడా ఇస్తాం. అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఏది సంసారం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, మన కుటుంబం చిన్న చిన్నగా అడుగులేస్తాం అని చెప్పి ఈడ అంటే అందరూ, అన్ని పార్టీలు కూడా, ఈ బీజేపీ బీఆర్ఎస్, ఈ వెలుగు దినపత్రిక, కాంగ్రెస్ దినపత్రిక కాదు, వీళ్ళంతా కూడా రైతుల మీద ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇంకా నయం ఆ బీఆర్ఎస్ అన్న కొద్దిగా నయం. బీఆర్ఎస్ అన్న ఇగో ఆ బీఆర్ఎస్ కంటే మంచి చేయండి కాంగ్రెస్ పార్టీ ఒకటి రైతుల కోసం. ఆ రైతు బంధు పెట్టిండు, ఆయన రైతు బీమా పెట్టిండు, 24 గంటల ఉచిత విద్యుత్ అన్నాడు, తర్వాత సాగునీరు ఇచ్చేస్తాం మీకు మంచిగా అని చెప్పేసి అన్నాడు. ఈ 4 కాకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల పట్ల మీరు తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఒకటి చిరస్థాయిలో నిలిచిపోయేటట్టు ఒకటి తీసుకురండి. ఇగో అప్పుడు మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగాని సన్న వడ్లను వేరు చేసి, దొడ్డు వడ్లను వేరు చేసి, మీరు అప్పుడు ఒకలాగా చెప్పి ఇప్పుడు ఒకలాగా చెప్పి ఇక మళ్ళీ మేమే వీటి మీద పంచాయతీలు చేస్తామంటే ప్రజలు, ప్రధానంగా రైతులు నమ్మేటటువంటి ప్రసక్తి లేనే లేదు.